ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశాలకు రప్పించేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ది సేమ్ టైం ఇక గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు తిరిగి వచ్చే వారికి కష్టాలు తప్పడం లేదు. బహ్రెయిన్, యుఏఈ, ఖతర్, కువైట్ దేశాల్లో ఇరుక్కుపోయారు చాలా మంది భారతీయులు. అక్కడ నుంచి స్వదేశాలకు రావడానికి నేరుగా విమాన సర్వీస్ లేవు. ఇక యుద్ధంలో లేని ఒమన్ దేశానికి చేరుకోవడమే ఏకైక మార్గంగా కనిపిస్తుంది ఇక్కడ. అందుకే యుఏఈ ఒమన్ సరిహద్దుల్లో భారీగా రద్దీ పెరిగిపోయింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి విమాన సర్వీసులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక టూరిస్ట్ గా వెళ్లిన వారు ఒమన్ ట్రాన్సిట్ వీసా తీసుకోవడం తప్పనిసరిగా చేశారు. ఇక్కడ టూరిస్టులు మాత్రం ఈ వీసా తీసుకోవాలంటుంది ఒమన్ ప్రభుత్వం. ఇక జీసీసీ దేశాల్లో రెసిడెంట్ కార్డు కలిగిన భారతీయులకు ఆన్ అరైవల్ వీసా సదుపాయం కల్పిస్తుంది ఒమన్ ప్రభుత్వం. అలాగే అమెరికా, యూకే, కెనడా, జపాన్ షెంజన్ వీసా కలిగిన వాళ్ళందరికీ కూడా భారతీయులకు కూడా ఆన్ అరైవల్ వీసా లభిస్తోంది. ఇక టూరిస్టులు, రెసిడెంట్ కార్డు లేని గల్ఫ్ కార్మికులకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. ఇక్కడ సరిహద్దు బోర్డర్లో పోస్టులో భారీగా క్యూలైన్లు అయితే ఏర్పడ్డాయి. ఇక హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరారు పారేపల్లి ప్రవీణ్ అనే వ్యక్తి. తన కుటుంబంతో బయలుదేరిన ప్రవీణ్ దుబాయ్లో చిక్కుకుపోయారు. తాము ఇప్పుడు హైదరాబాద్ కానీ అమెరికాలోని ఫ్లోరిడాలో కానీ వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. We are on the way to USA. We have stuck up in Dubai for changing connecting flight at Dubai. We came here on 28th early morning and our flight was on 1st March early morning. All of us 7 members got struck up here in Dubai and we are safe here, but we want to go back to either USA or to Hyderabad. But since last 3 attempts we tried to go there to USA, but our flights got cancelled 3 times and there are no flights for another 2 days it seems to Hyderabad. Please do help us. We seek help from UAE government or Indian government. So kindly help us to get out from this situation, please.